హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అందరికి ఇష్టమైన ఎండుమిరపకాయలు గోంగూర పచ్చడి అండి. రోట్లో వేసి దంచిన పచ్చడి. మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి. మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పిన కొలతలతోటే అలాగే చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇప్పుడు గోంగూర ఎండుమిరపకాయల పచ్చడి కావాల్సినవి. గోంగూర 2 కట్టలు. ఇదిగో లేత గోంగూర అండి, ఇలా ఉండాలి. లేతది బాగా లేతది అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది ఎర్ర గోంగూర అంటారండి దీన్ని. తెల్ల గోంగూర పులుపు ఉండదు, ఎర్ర గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది. బాగుంటుంది పచ్చడి. ఎండుమిరపకాయ గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు బాగా ఇలాగ వలుసుకుందాము. ఓకే అండి, ఇదిగో చూడండి, ఇలా వలిసి పెట్టుకోవాలండి. కాడలు లేకుండా ఒట్టి ఆకులే వలిసి పెట్టుకోవాలి. ఇలాగా చూసారు కదా. ఓకే అండి, గోంగూరని ఇలాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇగో ఒక 10-11 ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 రెమ్మలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర. ముందుగా వీటన్నిటిని ఒకసారి ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని వేయించుకుందామండి. ఇలా 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి వేయించుకోవడానికి. ఆయిల్ వేడెక్కింది. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్. వేసుకోవాలండి. తర్వాత ఇదిగో ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఓకే, చూసారా వేగిపోయినాయి. ఓకే, చాలండి, ఇంకా ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని పక్కన తీసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు అదే బాండిల్లో గోంగూరను వేయించుకుందాము. గోంగూర నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. గోంగూరని ఇలాగ నీళ్ళు లేకుండా అదే బండి శుభ్రంగా నీళ్ళు లేకుండా ఇలాగ నీళ్ళు పోయొద్దండి. నీళ్ళు అస్సలు పోయొద్దు, ఆల్రెడీ దానికి ఉంటాయి. ఆ నీళ్ళతోనే వేయించుకోవాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ నూనె వేసుకుందాము. అందుకైతే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేయించుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. నీళ్ళు వేసుకోవద్దు, చాలండి. ఆయిల్ కూడా ఎక్కువ వద్దు, కొంచెం జస్ట్ టేస్ట్ కోసమేనండి. మంట ఆయిల్లో పెట్టుకుందాం. ఓకే అండి, ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉందాము. అడుగునున్నది ఇలాగ పైకి చూసారు, కొద్దిగా ఉడుకుతూ ఉంది. అడుగుది పైకి ఇలాగ అనుకుంటూ ఉందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గట్టితోటి. ఇక చూసారండి, నీళ్ళు ఎలా వచ్చేసి చూసారు. మనం నీళ్ళు వేయకుండానే నీళ్ళు వచ్చేసాయి చూడండి. అందుకని మనం నీళ్ళు పోసుకోకూడదండి. ఓకే అండి, ఇదిగో చూడండి, స్టేజీలోకి వచ్చినాక మనం స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి, సరిపోతుంది. అడుగు అంటకుండా అప్పుడప్పుడు కూడా కలిపెట్టుకుంటూ ఉండాలండి గంటతోటి. ఈ నీళ్ళని ఇనికినాక అడుగు అంటుతుంది. అడుగు అంటకుండా గరిటెతోటి కొంచెం అలాగలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇదిగో ఇలాగ అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలండి. కొంచెం మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతుండాలి. ఓకండి, ఇగో నీళ్ళన్నీ ఇనికిపోయినాయి. ఇంకా కొంచెం కొద్దిగా గట్టి పడిందా ఉంచితే సరిపోతుందండి. ఓకే అండి, అయిపోయింది. చూడండి, ఇలా అడుగు అంటకుండా బాగా ఉడికిందండి. చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ రేంజ్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడే మెత్తగా బాగా ఎట్లా ఉందో చూడండి, సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు గోంగూర చల్లారినాక రోట్లు వేసి దంచుకుందామండి. చూపిస్తాను అది కూడా. ఓకే అండి, ఇప్పుడు పచ్చడిని దంచుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మిక్సీలో వేసుకుంటే అస్సలు బాగోదు. వీలైనంత మట్టికి రోట్లో వేసుకొని దంచుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, కొంచెం ఒక స్పూను ఉప్పు. ఉల్లిపాయలు మెత్తగా నలిగేంత వరకు దంచుకుందామండి. మధ్య మధ్యలో ఇలాగ తీసుకుందామండి. ఒకసారి అలాగ అనుకొని మళ్ళీ ఒకసారి దంచుకుందాం. నలిగింది చూడండి, మెత్తగా ఇలా నలగాలండి. ఇలాగ మెత్తగా రావాలి. ఇప్పుడు ఇదిగో ఎల్లిపాయ పెద్దది ఒకటి, ఎల్లిపాయలు ఒక 6-7 ఇవి వేసుకొని దంచుకుందాం. ఓకే అండి, ఇదిగో ఇలాగ దంచేసుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు. ఎల్లిపాయని ఇట్లా వచ్చేటట్టు దంచుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసి దంచుకుందామండి. గోంగూర ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని దంచుకుందాం. చూడండి, అడుగు అయితే అసలు అంటలేదు. ఇలాగ వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి దంచుకుందాం. ఒకసారి ఉప్పు చూసుకుందామండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. సరిపోలేదు, ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోకూడదు. కల్లుప్పు వేసుకుంటే నలగదు, రాళ్ళుగా అలాగనే ఉంటుంది. ఇప్పుడు నాకు సరిపోలేదు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయింది పచ్చడి. చూడండి, ఈ రేంజ్లో ఉండాలి, అంత మెత్తగా ఉండకూడదు. ఈ రేంజ్లో ఉంటే చాలా బాగుంటుందండి. ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకుందాం. ఓకే అండి, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ శనగబెడలు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు, ఎండుమిర్చి 1. ఓకే అండి, సరిపోయింది. ఇప్పుడు
తాలింపు వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకొని, ఇది 2 రోజులు కూడా ఉంటుందండి పచ్చడి. తాలింపు వేసుకున్నాం కాబట్టి 2 రోజులు ఉంటుంది. నీళ్లు తగలనీయకుండా ఇలాగే 2 రోజులు ఉంటుంది. చూశారు కదండి ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా చేయాలో. నేను చెప్పిన కొలతలతో రోట్లో వేసి చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే అండి, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.